తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, షేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాహిదా. ఈరోజు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ఈరోజు 24 గంటల్లోపు బలపడడంతో దానికి సంబంధించినటువంటి కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్గా ఉండడంతో పాటు అదేవిధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించడం జరిగింది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సూచనలకు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసీ బృందాలు కానీ, మాన్సూన్ బృందాలు కానీ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ కార్యాలయం కేంద్రంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కానీ వారు చెప్పిన దానికంటే ముందు నుంచే ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ కానీ, పంజాగుట్ట, నాంపల్లి, ఎస్ఆర్ నగర్ కానీ, మైత్రివనంతో పాటు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచే భారీ వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈరోజు రేపు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరొకవైపు విద్యాశాఖకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు హాఫ్ డేనే స్కూల్స్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే జీవోను సైతం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మాన్సూన్ బృందాలు కూడా ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అన్నీ కూడా మాన్సూన్ బృందాలు ఎక్కడికక్కడ కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైనటువంటి పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు. ఎందుకంటే భారీ వర్షాల వల్ల కురుస్తున్నటువంటి వరద నీరుతో ఎక్కడికక్కడ కూడా నాలాలన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటటువంటి సమయంలో అప్రమత్తంగా ముందుకు కదలాలంటూ కూడా ఒకవైపు అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 2 రోజులు ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పాలి సాహిదా. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.